సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా నార్కల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదురుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిర్వాధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష అభియాన్ జిల్లా అధ్యక్షులు మురళి మాట్లాడుతూ విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతిని ఏళ్ల తరబడి చాలని వేతనాలతో పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధ్యక్షులు మురళి, ఉపాధ్యక్షులు విష్ణు, ప్రకాష్, శారద, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నేడు సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తూ రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరం కలిసి గత 7 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నాము. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో 4 రోజుల పాటు నిరవధిక దీక్షలు చేస్తున్న సమయంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు మాకు ఛాయ్ తాగే సమయంలో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచినా కూడా ఇప్పటికే హామీ నెరవేరకపోగా కనీసం జీతభత్యాలు కూడా పెట్టకపోగా మాకు పే స్కేల్ ఇస్తామన్న మాటను ఇంకా అమలు చేయకపోగా మేము ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాము. ముఖ్యంగా సమగ్ర శిక్షలో 14 వింగులు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరికి సమగ్ర శిక్షలో జీతాలు తక్కువైనాయి, శిక్షలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లో ధరలు చూస్తే అధికంగా ఉన్నాయి. దానికి తగ్గ వేతనాలు మాకు లేవు. గాలిచారాన్ని బతుకులైనవి, పాలదారం బతుకులైనవి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పే స్కేల్ ఇస్తూ అదేవిధంగా రెగ్యులరైజ్ చేయాలని కోరుతా ఉన్నాము. చేసే వరకు ఈ నిరవధిక సమ్మెను ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదని తెలియజేస్తా ఉన్నాము. గత వారం రోజుల ముందే సమ్మెకు దిగే ముందు మా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు మమ్మల్ని చర్చలకు పిలవడం జరిగింది. చిన్న నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతాలు చాలా తక్కువగా ఉన్నందువల్ల దినసరి బతుకు వెళ్లదీయడమే చాలా భారంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తూ అదేవిధంగా రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతవరకు ఈ సమ్మె ఆగేది లేదు. దానికి అందరం ఇంకా సమ్మె ఉధృతం ఎంతకాలమైన సమ్మె ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవాళ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అనేక మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అటువంటి సమ్మె ఇంకా తీవ్ర రూపం దాలిస్తే విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకు బోధన అనేది ఇప్పటికే కుంటుపడ్డది. అదేవిధంగా రాను సమ్మెలో పూర్తి స్థాయి ఉద్యోగులను పాల్గొంటే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు మూతపడే అవకాశం ఉంది. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ విద్యాశాఖలో మేము సమగ్ర ఉద్యోగులమైనటువంటి రాష్ట్ర స్థాయిలో 22,000 మంది ఉన్నాము. ప్రతి శాఖలో చాలామంది ఫుల్లీ క్వాలిఫైడ్స్ ఎంపీలు పిహెచ్ చదువుకున్న వాళ్ళు ఉన్నాం. ఈనాడు చాలా బతుకులతో ఏడుస్తున్నాము. కాబట్టి మా వల్ల విద్యాబోధనలో చాలామంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ కంటే మేము చాలా పిఎల్సీ మంచి తీసుకొస్తున్నాము. మాకు 18,000, 20,000, 16,000, 12,000, 9,000 నుంచి కేటగిరీ మీద శాలరీస్ ఉన్నాయి. కానీ ఇవన్నీ మీకు యొక్క ప్రాబ్లమ్స్ నాకు తెలుసు అని పోయిన సంవత్సరం ఏకశిలా పార్క్ వరంగల్లో ముఖ్యమంత్రి గారికి అన్ని అవగాహన ఉన్నాయి. వచ్చే 4 రోజుల లోపల ఛాయ్ జీవో ఇస్తాను అని చెప్పడం జరిగింది. సంవత్సరం రాలేదు. వాళ్ళు ఏం చేసాము, ధర్నాకి ఇతనే ఇంకా అని చెప్పి మేము ధర్నాకి వెళ్ళడం జరిగింది. కావున ఇప్పటికైనా పే స్కేల్ ఇవ్వాలి. పే స్కేల్ ఇవ్వంచో బళ్ళు మూత పడతాయి. కస్తూర్బా స్కూల్లో ఎంఆర్సీలు తాళాలు వేసినాం. సిఆర్పీలో డాటా పంపుతలేం. ఎంఆర్సీలు డాటా ఎంట్రీలు డాటా కొడతలేరు. ఇవన్నిటికీ రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్కి మీకు ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొత్త స్కూల్ నుంచి టీచర్స్ డిక్లైన్ చేశారు. వాళ్ళు మేము చేయమని చేస్తారు. అది మా నుంచి అవుతుంది. ఒక పిల్లకి పాము వచ్చిన కస్తూర్బా టీచర్లు తెలాలి కావాలంటారా? ఈ గవర్నమెంట్ టీచర్స్ ఉంటారా? ఇట్లా వస్తున్నారు పోతున్నారు ఒక గంట సేపు వచ్చి. కాబట్టి ఇట్లాంటి విషయాలు మేము గ్రహించి వాళ్ళు సొంత పిల్లలు వదులుకోవడంగా హాస్టల్ పిల్లల్ని మంచి కేర్ టేకర్ తీసుకొని వాళ్ళు ఎన్నో తల్లుల్లాగా తల్లు లెక్క ఉండరు కానీ వీళ్ళు లెక్కలు లేదు. ఇలా ప్రతి శాఖలో మేము కూడా మేము సిఆర్పీలో ఉన్నాం. అటెండ్ కాదు, నేను లేనిదే రాష్ట్ర స్థాయికి సమాచారం పోదు. కాబట్టి ఫుల్లీ క్వాలిఫైడ్స్ రేపు అంగన్వాడీలకు 12,000 ఇస్తారు. ఈ ఆశా కార్యకర్తలకు 15,000 ఒప్పుకున్నారు. పిహెచ్డీ ఎంపీలు ఉండి టీచర్ క్వాలిఫై ఉన్న వాళ్ళం మాకు 8,000 ఇస్తారో మీకే ఆలోచన చేసుకోండి. కాబట్టి
మాకు బేసికలీ చివరకు టెంట్ ఇయ్యం, ఆ తర్వాత ఏదో చూద్దామని మేము అనుకుంటున్నాం. ఈ గ్రహించి తొందరగా చర్చలు సఫలం చేయండి, లేకపోతే మొత్తం విద్యా వ్యవస్థనే మా ద్వారా కుంటుపడతానని నేను ఈ ప్రకారంగా మీకు తెలియజేస్తున్నాను. ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. గత వారం రోజుల నుంచి నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్ఎస్ఏ ఉద్యోగులందరం కూడా 7 రోజులుగా నిరవధిక సమ్మెలో పాల్గొంటా ఉన్నాం. కారణం ఏంటంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మేము సమ్మె చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు 1 రోజుల లోపలనే లేదా 100 రోజులు దాటే లోపల మీ అందరి పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈరోజు సంవత్సరం దాటినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కనీస చర్చలు చేయకపోగా కనీసం మా ఒక బాగోగుల గురించి కూడా ఒక నివేదిక కూడా కోరకపోవడం వల్ల మేమందరం కూడా ఈ సమ్మెకు దిగడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీ ప్రకారం మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి ఇమ్మీడియట్గా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. మీరు విద్యాశాఖను వచ్చినంటేనే అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. సిగ్గుచేటు చెప్పుకుంటుంది ఏంటంటే ఎంఈఓ ఆఫీసు లోపల ఒక ఎంఈఓ పోస్టు తప్ప ఏ ఒక్క పోస్టు కూడా రెగ్యులరైజ్ పోస్టు లేదు. మరి ఇన్నేళ్ల చరిత్ర లోపల విద్యాశాఖకు ఒక ఆఫీసులో ఒకటే ఎంప్లాయీ ఉన్నాడంటే ఎంత దరిద్రమో, మనం ఎంత దారుణమైన స్థితిలో విద్యా వ్యవస్థ ఉందో రేవంత్ రెడ్డి గారు గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి ఈ సమ్మె విరమించాలంటే రేవంత్ రెడ్డి వెంటనే మాకు రెగ్యులరైజేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ కానీ, ఎస్ఓలు కానీ, కేజీబీయూలు కానీ మహిళలు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. కేజీబీయూలో కానీ, యూఆర్ఎస్లో కానీ 100 మంది పిల్లలు అక్కడ ఉంటారు. వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక రకమైన సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు